వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి. మనము ఈరోజు క్లాస్లో జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, చాలామంది స్టూడెంట్స్ సార్ ఆర్థిక సర్వే మీద క్వశ్చన్స్ చేయమని ఒకటి పెట్టారు. నెక్స్ట్ బై లాంగ్వేజ్లో ఇంగ్లీష్ కూడా ఇవ్వండి సార్ అని ఇచ్చాడు. ఇంగ్లీష్లో అయితే దీని తర్వాత ఇంకోటి పీడిఎఫ్ రెడీ అయిపోయిందండి. పీపీటీలో రెడీ చేశాను, విదేశీ వర్తక విధానం. దాని తర్వాత వచ్చేటువంటి బై లాంగ్వేజ్లో వస్తాయి. ఒక సైడ్ తెలుగులో వస్తాయి, ఇంకో సైడ్ ఇంగ్లీష్లో వస్తాయి. ఓకే, ఆర్థిక సర్వేకి సంబంధించండి నేను ఎవ్రీ వీక్ కూడా బుధవారం రోజు నమస్తే తెలంగాణలో ఆర్టికల్స్ రాస్తున్నాను. దానిలో క్వశ్చన్స్ అనేటువంటి కంపల్సరీగా ఇస్తున్నాను. ఈ యూట్యూబ్ క్లాసెస్ ఎక్కువగా ఎందుకు తీసుకోలేకపోతున్నానండి అంటే ఆఫ్లైన్ క్లాసెస్లో బిజీగా ఉండటం కారణంగా ఎక్కువ క్లాసెస్ తీసుకుంటలేను. ఓకే, బట్ నవంబర్లో డిసెంబర్లో గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. గ్రూప్ 3 నవంబర్లో, డిసెంబర్లో గ్రూప్ 2 ఉంది. అప్పటి వరకు రెగ్యులర్గా ఒక 15 క్వశ్చన్స్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నాను. ఓకే, ఈరోజు నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము అనేటువంటి టాపిక్ని గురించి డిస్కషన్స్ చేద్దాం. చూద్దాము. మొదటి ప్రశ్న ఏమి ఇచ్చాడు? జాతీయ ఆదాయమును తొలిసారిగా అంచనా వేసిన ఆర్థికవేత్త దాదాబాయి నౌరోజీ అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్, జాతీయ ఆదాయమును తొలిసారిగా శాస్త్రీయ పద్ధతిలో లెక్కించిన ఆర్థికవేత్త వికేఆర్వి రావు. స్వతంత్రము వచ్చిన తర్వాత జాతీయ ఆదాయం లెక్కించింది జాతీయ ఆదాయ కమిటీ. సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, చూడండి, ఇందులో సరి అయినటువంటిది ఏది అని ఇచ్చాడు. భారతదేశంలో స్వతంత్రము రాకముందుకు తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన ఆర్థికవేత్త ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీనే. దాదాబాయి నౌరోజీ రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇండియాలో తొలిసారిగా భారతదేశంలో 1867-68 సంవత్సరాలలో భారతదేశం యొక్క మొత్తము జాతీయ ఆదాయం 340 కోట్లు అని, 340 crores అని తెలియజేశాడు. తలసరి ఆదాయం 20 రూపాయలు అని తెలియజేశాడు. మరియు భారతదేశం మొత్తము జనాభా 17 కోట్లుగా తెలియజేశాడు. భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన ఆర్థికవేత్త ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ. ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? A1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జాతీయ ఆదాయం తొలిసారిగా శాస్త్రీయ పద్ధతిలో లెక్కించినది వికేఆర్వి రావు. వికేఆర్వి రావు మీన్స్ విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు. విజేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు జాతీయ ఆదాయాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో లెక్కించినటువంటి ఆర్థికవేత్త వికేఆర్వి రావు. ఎలా లెక్కించాడు చూద్దాం. ఇతడు రచించినటువంటి ప్రముఖ గ్రంథము బ్రిటిష్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి గ్రంథాన్ని 1931-32 ఇయర్స్లో 1931-32 ఇయర్స్లో బ్రిటిష్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అయితే ఇతడు జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో, వాస్తవానికి దాదాబాయి నౌరోజీ ఒక ప్రామాణిక పద్ధతి అంటూ లేదండి. స్వతంత్రం రాకముందుకు చాలా మంది జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పటికీ తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని ఒక ప్రామాణిక పద్ధతిలో లెక్కించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే వికేఆర్వి రావు. వికేఆర్వి రావు అండి. వికేఆర్వి రావు జాతీయ ఆదాయాన్ని 2 రంగాలుగా డివైడెడ్ చేశాడు. ఒకటి ఉత్పత్తి రంగము అని, ప్రొడక్షన్ సెక్టర్, ఉత్పత్తి రంగము. నెంబర్ 2 సెకండ్ వన్ ఏదండి అంటే కార్పొరేట్ రంగము అని చెప్పి 2 రకాలుగా డివైడెడ్ చేశాడు. ఉత్పత్తి రంగంలో వ్యవసాయ రంగాన్ని మొత్తం లెక్కించాడు. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలను లెక్కిస్తే, కార్పొరేట్ రంగంలో దేన్ని లెక్కించాడండి అంటే
పరిశ్రమలు మరియు సేవా రంగానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని, పరిశ్రమలు మరియు సేవా రంగానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా లెక్కించాడండి వికేఆర్వి రావు. ఇతడి అంచనాల ప్రకారం అండి 1689 కోట్లు జాతీయ ఆదాయం ఉన్నట్లుగా తెలియజేశాడు. తలసరి ఆదాయం 62 రూపాయలు అని చెప్పి తెలియజేశాడు. తలసరి ఆదాయం ఎంత ఉందండి అంటే 62, మొత్తము జాతీయ ఆదాయం ఎంత ఉందని తెలియజేశాడండి అంటే 1689 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పి వికేఆర్వి రావు గారు తెలియజేయటం జరిగింది. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షనే. ఇక థర్డ్ ఆప్షన్లోకి వెళ్దాం. స్వతంత్రము వచ్చిన తర్వాత జాతీయ ఆదాయంను లెక్కించినది జాతీయ ఆదాయ కమిటీ. ఓకేనండి, మనకు జాతీయ ఆదాయ కమిటీ 1949లో 1949వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఎన్ఎస్ఓ మన సిఎస్ఓ రాకముందుకు జాతీయ ఆదాయాన్ని లెక్కించింది జాతీయ ఆదాయ కమిటీనే. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్స్, ఏబిసి ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఏనండి. D1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. జాతీయ ఆదాయ కమిటీలో సలహాదారులు ఎవరు? ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాము జాతీయ ఆదాయ కమిటీలో సలహాదారులు ఎవరు. జాతీయ ఆదాయ కమిటీని 1949వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీలో సలహాదారులుగా ఎవరు చేశారు? సైమన్ కుంజినర్స్, డెర్క్సన్, జేఆర్ఎన్ స్టోన్, పిసి మహ్లనోబిస్ అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూద్దాము. జాతీయ ఆదాయ కమిటీలో సలహాదారులు ఎవరు అని ఇచ్చారు. ఇక్కడ కమిటీలో సలహాదారులు ఫస్ట్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పిసి మహ్లనోబిస్ చైర్మన్ గా ఉన్నాడండి. ఇక్కడ సలహాదారుడు కాదు. జాతీయ ఆదాయ కమిటీలో చైర్మన్ ఎవరండి అంటే పిసి మహ్లనోబిస్. ఇతర సభ్యులు ఎవరున్నారండి అంటే గాడ్గిల్ మరియు గాడ్గిల్తో పాటు వికేఆర్వి రావు ఇతర సభ్యులుగా ఉన్నారండి. అంటే సలహాదారులు ఎవరని ఇచ్చాడు. ఏబిసి సరి అయినవి, డి అనేటువంటిది తప్పు. ఓకేనండి, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. భారతదేశంలో మొదటి బేస్ ఇయర్ ఆధార సంవత్సరంగా 1948-49 గుర్తింపు. భారతదేశంలో ప్రస్తుత ఆధారిత సంవత్సరము 2011-12. కేంద్ర గణాంక సంస్థను సిఎస్ఓను 1952వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతము జాతీయ ఆదాయమును లెక్కిస్తున్న సంస్థ జాతీయ గణాంక సంస్థ అని ఇచ్చాడు. మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇందులో ఏది సరి అయినవని ఇచ్చాడు. ఇందులో సి మాత్రం సరి అయినది కాదండి. ఇక్కడ చూడండి, మన ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బేస్ ఇయర్ ఏదండి అంటే 1948-49. ఆ తర్వాత 1960-61 తీసుకొచ్చారు, 70-71 తీసుకొచ్చారు, 80-81 తీసుకొచ్చారు, 93-94 తీసుకొచ్చారు, 1999-2000 సంవత్సరాన్ని తీసుకొచ్చారు. తర్వాత 2004-05, ప్రస్తుతం కొనసాగుతుంది 2011-12. ఇది కూడా 2021-22 చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చిందండి. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ నాటికి ఏదో కన్క్లూజన్ వస్తుండొచ్చు, మరి బేస్ ఇయర్ మార్చాలనేటువంటి ప్రతిపాదన కూడా ఉందండి. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నది ఏదండి అంటే బేస్ ఇయర్ 2011-12. మూడో ఆప్షన్లోకి పోండి. కేంద్ర గణాంక సంస్థను సిఎస్ఓను 1951లో ఏర్పాటు చేశారండి. ఇయర్ తప్పొచ్చింది చూడండి, ఇయర్ తప్పొచ్చింది. సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసు 1951లో ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎన్ఎస్ఓ ప్రస్తుతము జాతీయ ఆదాయం లెక్కిస్తున్న సంస్థ జాతీయ గణాంక సంస్థ ఎన్ఎస్ఓ అని ఇచ్చాడు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కరెక్టేనండి. ఇప్పుడు
మన ఇండియాలో 2019 మే 23వ తేదీన 2019 మే 23వ తేదీన సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నది ఎవరండి అంటే సిఎస్ఓ 1951లో ఏర్పడింది. పేదరికాన్ని నిరుద్యోగాన్ని అంచనా వేస్తున్నది ఎన్ఎస్ఎస్ఓ. ఎన్ఎస్ఎస్ఓ మీన్స్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ రెండింటినీ కూడా ఇది 1950లో ఏర్పాటు చేశారు. ఇది పేదరికాన్ని నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంది. ఈ రెండింటినీ కూడా 2019 మే 23న ఎన్ఎస్ఓలో విలీనం చేయటం జరిగింది. ఎన్ఎస్ఓ మీన్స్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండి. ప్రస్తుతం జాతీయ ఆదాయం లెక్కిస్తున్నది ఎన్ఎస్ఓ. ఓకే, చూడండి, ఏబిసి సరి అయినది, డి సరి కాదు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్, మరొక ప్రశ్నలోకి వెళ్దాం. జాతీయ ఆదాయం మదింపులో లేని పద్ధతి. ఇది లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో అడిగాడండి. జాతీయ ఆదాయ మదింపులో, జాతీయ ఆదాయ మదింపును 3 పద్ధతుల ద్వారా లెక్కిస్తున్నారు. డైరెక్ట్ ప్రశ్న, ఉత్పత్తి మదింపు పద్ధతి ఉంది, మెట్రిక్ మదింపు పద్ధతి ఉందా అండి? లేదు. ఆదాయ మదింపు పద్ధతి ఉంది. నెక్స్ట్ ఎగుమతి దిగుమతి పద్ధతి ఉందా అంటే లేదండి. వ్యయ మదింపు పద్ధతి అనేటువంటిది ఉంది. అంటే ఏబిఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గన్ షాట్ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు అడిగితే గన్ షాట్ గా చేయడానికి ఛాయిస్ ఉంది. ఏసిఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కస్ చేద్దాం. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఐటి ప్లస్ ఎస్యు అని ఇచ్చాడు అనే సమీకరణ దేన్ని సూచిస్తుంది? మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి. ఓకేనండి, ఇక్కడ జీడిపి ఫార్ములా ఇచ్చాడు. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, ఇంతవరకు అయితే జీడిపి. జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి రావాలి. ఓకే, చూడండి, స్థూల దేశీయ ఉత్పత్తి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి స్థూల దేశీయ ఉత్పత్తిని. మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి. జీడిపి నుండి పరోక్షపు పన్నులను, ఐటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కాదండి. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్షపు పన్నులను తీసివేసి సబ్సిడీలను కలపాలి. సబ్సిడీలను కలపగా వచ్చేదే ఏదండి అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయంగా చెప్పవచ్చు. 3rd ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 5th వన్, 3rd వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయినవి ప్రవచనము కానిది, సరి అయిన ప్రవచనము కానిది అని ఇచ్చాడు. రాష్ట్ర ఆదాయాన్ని లెక్కించే సంస్థ డిఈఎస్, జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ప్రదేశము దృష్ట్యా జాతీయ ఆదాయము అనగా స్థూల దేశీయ ఉత్పత్తి, పౌరుడి దృష్ట్యా జాతీయ ఆదాయం అనగా స్థూల జాతీయోత్పత్తి. చూడండి, ఏబిడి బిసిడి అని ఇచ్చాడు. 3rd ఆప్షన్ బి అని ఇచ్చాడు. నెక్స్ట్ 4th ఆప్షన్ ఏబిసిడి అని ఇచ్చాడు. సరి అయిన ప్రవచనం కానిది ఏది అని ఇచ్చాడు. చూడు, కానిది ప్రస్తుతానికి రాష్ట్ర ఆదాయాన్ని లెక్కిస్తున్న సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్. కరెక్ట్ ఆప్షన్ అండి, కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 3rd ఆప్షన్లోకి ఇవ్వండి. ప్రదేశము దృష్ట్యా జాతీయ ఆదాయం అనగా స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి. అదే పౌరుడి దృష్ట్యా జాతీయ ఆదాయం అనగా స్థూల జాతీయోత్పత్తి. ఇవన్నీ కూడా కరెక్టేనండి. మనకు తలసరి ఆదాయం యొక్క ఫార్ములా ఏమిటి? జాతీయ ఆదాయము డివైడెడ్ బై టోటల్ పాపులేషన్, జనాభాను భాగించాలి. ఇక్కడ ఏమన్నాడు? తీసివేస్తే అని ఇచ్చాడు. కాబట్టి 2nd ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఓకే, బి ఒకటి తప్పు ఆన్సర్ అండి. 3rd వన్ ఈజ్ ద ఆన్సర్ అండి.
ఈ ప్రశ్నకు. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. వ్యయార్థ ఆదాయము దేనికి సమానం? పర్సనల్ ఇన్కమ్, ఫస్ట్ ఆదాయము మైనస్ ప్రత్యక్షపు పన్నులు, తర్వాత పర్సనల్ ఇన్కమ్ మైనస్ పరోక్షపు పన్నులు, పర్సనల్ ఇన్కమ్ మైనస్ బీమా చెల్లింపులు, పర్సనల్ ఇన్కమ్ మైనస్ బదిలీ చెల్లింపులు. ఇది కూడా గన్ షాట్ ప్రశ్ననే, ఒకప్పుడు అడిగాడు కూడా. ఓకేనండి. పర్సనల్ ఇన్కమ్ అంటే ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి. ఓకే, పర్సనల్ ఇన్కమ్ వ్యక్తిగత ఆదాయం లేదా పుష్టి ఆదాయము అంటారు. ఫార్ములా ఏంటి? జాతీయ ఆదాయం నుండి కార్పొరేట్ ట్యాక్సెస్, కార్పొరేషన్ ట్యాక్సెస్ తీసివేసి, ఓకే, పంచిపెట్టని లాభాలను తీసివేసి, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ తీసివేసి, దీనికి బదిలీ చెల్లింపులు అంటే ఎగ్జాంపుల్స్ ఏంటండి? నిరుద్యోగ భృతి ఉండొచ్చు, ఇప్పుడు ఆసరా పెన్షన్స్, ఇలాంటివన్నీ కూడా బదిలీ చెల్లింపులను యాడ్ చేయాలి. జాతీయ ఆదాయం నుంచి కార్పొరేషన్ ట్యాక్స్ తీసేసి, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ పంచిపెట్టని లాభాలను తీసివేసి, బదిలీ చెల్లింపులను కలపగా వచ్చేదే పర్సనల్ ఇన్కమ్. ఓకే, దీనిలో వ్యయార్థ ఆదాయం దేనిని సూచిస్తుంది? ఓకే, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు ఇంగ్లీష్లో. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటండి అంటే పర్సనల్ ఇన్కమ్ నుంచి, పుష్టి ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులను తీసివేయాలండి. డైరెక్ట్ ట్యాక్సెస్ తీసివేయగా వచ్చేదే ఏదండి అంటే వ్యయార్థ ఆదాయము. ఎగ్జామ్లో అడిగాడండి ఈ ప్రశ్న. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ఒక దేశంలో స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి కంటే దేశ జనాభా వేగంగా పెరిగితే తలసరి ఆదాయం పెరుగును, తగ్గుతుంది, నిలకడగా ఉంటుంది. జనాభాకు స్థూల దేశీయ ఉత్పత్తికి మధ్య సంబంధము లేదు. చూడండి, ఒక దేశంలో స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి కంటే దేశ జనాభా వేగంగా పెరిగితే ఏమైతుందండి? తలసరి ఆదాయం తగ్గుతుంది. గన్ షాట్ ప్రశ్న. ఓకే, తలసరి ఆదాయము అనేటువంటిది జనాభా పెరిగే కొలది తలసరి ఆదాయం అనేటువంటిది తగ్గుతుందండి. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా గన్ షాట్ ప్రశ్ననే. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న. 3 రంగాల నమూనా గల ఆర్థిక వ్యవస్థలో లేని రంగము ఏది? జాతీయ ఆదాయమును వివిధ రంగాలుగా లెక్కిస్తున్నారు. 2 రంగాల నమూనాని, 3 రంగాల నమూనాని, 4 రంగాల నమూనాని. మరి జాతీయ ఆదాయము అనేటువంటిది ఫ్లో కాన్సెప్ట్, చక్రీయ ద్రవ్య ప్రవాహపు భావన అని చెప్పవచ్చు. ఓకే అండి, నిల్వ భావన అంటే కాదండి, చక్రీయ ప్రవాహపు భావనగా చెప్పవచ్చు, ఫ్లో కాన్సెప్ట్గా చెప్పవచ్చు. మరి 2 రంగాల నమూనాలు ఏముంటాయి? గృహ రంగము ఉంటుంది, వ్యాపార రంగము అనేటువంటివి 2 ఉంటాయి. చూడండి, గృహ రంగము ఉంది 2 రంగాల నమూనాలో. 2 రంగాల నమూనా గనక చూసినట్లయితే ఏం కనపడుతుందండి? గృహ రంగము కనపడుతుంది, మరియు వ్యాపార రంగము అనేటువంటిది కనపడుతుంది. వ్యాపార రంగం. 3 రంగాల నమూనా అంటే 3 రంగాల నమూనా. 3 రంగాల నమూనా అంటే ఏం చేయాలండి? గృహ రంగానికి ఏం కలపాలి? వ్యాపార రంగము. దీనికి ఏం కలపాలండి అంటే ప్రభుత్వ రంగము కలపాలి. విదేశీ రంగం ఉందా అంటే లేదు. విదేశీ రంగము అనేది ఎక్కడ వస్తుందండి? 4 రంగాల నమూనాలో వస్తుంది. 4 రంగాల నమూనా అంటే ఈ మూడిటికి కూడా ఏ మూడండి? గృహ రంగము, వ్యాపార రంగము ప్లస్ ప్రభుత్వ రంగము, దీనికి విదేశీ రంగము కలపగా వచ్చేది 4 రంగాల నమూనా. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటండి?
3 రంగాల నమూనా గల ఆర్థిక వ్యవస్థలో లేని రంగము ఏది అని ఇచ్చాడు. ఆన్సర్ ఏదండి అంటే విదేశీ రంగం ఉంది. విదేశీ రంగము 4 రంగాల నమూనాలో కనపడటం జరుగుతుంది. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా గన్ షాట్ ప్రశ్న అడిగాడు. ఇది కూడా ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నేనండి. డిఫ్లేటర్ను దేనికి ఉపయోగిస్తారు? వస్తువుల మార్పులో సర్దుబాటునకు, జిఎన్పిలో గ్రాస్ నేషనల్ ప్రొడక్టులో స్థూల జాతీయోత్పత్తిలో తగ్గుదలను గణించేందుకు, ధరల స్థాయిలో మార్పులను సర్దుబాటు చేసేందుకు, జిఎన్పిలో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లో అధిక పెరుగుదలను గణించేందుకు. డిఫ్లేటర్లో ఏందండి అంటే ధరల స్థాయిలో మార్పులను సర్దుబాటు చేయటం కోసం, అప్ అండ్ డౌన్స్ అయితే వాటిని సర్దుబాటు చేయటం కోసం ఉపయోగించేదే డిఫ్లేటర్ అని అంటారు. గన్ షాట్ ప్రశ్న అండి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూడవది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటిది అడిగాడు. 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం సరి అయినవి గుర్తించండి. 2023-24 ఇయర్స్లో ఆర్థిక సర్వేలో ఉన్నటువంటి మనకు సర్వేలో ఇచ్చిన అంశాలు ఏవి సరి అయినవి అని ఇచ్చాడు. స్థూల జాతీయ ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం 2,91,04,354 కోట్లు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ 1,71,25,892 కోట్లు ఇచ్చాడు. స్థూల జాతీయ ఆదాయము ప్రస్తుత ధరలో వృద్ధి రేటు 9.5, స్థూల జాతీయ ఆదాయము స్థిర ధరల ప్రకారం వృద్ధి రేటు 8.2 అని ఇచ్చాడు. చూడండి, 4 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. అన్నీ కూడా సరి అయినవే. మనకి ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా కరెక్టేనండి. మనకు 2020-21 ఆర్థిక సంవత్సరాలలో ఉన్న ఆదాయం, తలసరి ఆదాయం అయినా సరే, జీడిపి అయినా తగ్గిపోయిందండి. ఇప్పుడు నెగిటివ్ గ్రోత్ రేట్ అనేటువంటిది, రుణాత్మక వృద్ధి రేటు అనేటువంటిది నమోదు చేసుకుంది. అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో నిర్మలా సీతారామన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను వి ఆకారపు ఆర్థిక వ్యవస్థగా పోల్చింది. మొదటి 6 నెలలు కంప్లీట్ గా డౌన్ అయింది, తర్వాత మళ్ళీ పుంజుకుంది అని చెప్పి వి ఆకారపు ఆర్థిక వ్యవస్థ వలె భారతదేశ ఆర్థిక వ్యవస్థను పోల్చడం జరిగిందండి నిర్మలా సీతారామన్ గారు. ఓకే, నెక్స్ట్ వన్. 2022-23 సంవత్సరాలలో ప్రస్తుత ధరల వద్ద అత్యధిక అత్యల్ప తలసరి ఆదాయం గల రాష్ట్రాలు ఏవి? చూడండి, కొన్ని బుక్కుల్లో తప్పిచ్చారండి. గోవా, బీహార్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, గోవా, సిక్కిం, ఉత్తరప్రదేశ్ అని ఇచ్చాడు. చూడండి, అత్యధికము అత్యల్పం అని ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటిది ఏ రాష్ట్రాలు అత్యధికంగా ఉన్నాయో చూద్దామండి. అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు గోవా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. గోవా మొదటి స్థానంలో ఉంది. 5,32,854 రూపాయలతోటి మొదటి స్థానంలో ఉంటే, సిక్కిం 2022-23లో సిక్కిం రెండవ స్థానంలో ఉంది. 5,19,964 రూపాయలతోటి. థర్డ్ వన్ ఢిల్లీ 4,30,320 రూపాయలతోటి థర్డ్ ప్లేస్లో ఉన్నది. చివరి స్థానంలో ఎవరున్నారండి అంటే బీహార్ 54,111 రూపాయలు. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ యూపీ, ఉత్తరప్రదేశ్ 83,636, జార్ఖండ్ 91,874 రూపాయలు కలదండి. ఇక్కడ ఇచ్చినటువంటిది ఆప్షన్ ఏంటంటే అత్యధికంగా గోవా ఉంది, అతి తక్కువగా ఉంది ఏదండి అంటే బీహార్లో ఉంది. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. చూసుకోండి ఒకసారి, ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. క్రింది వాక్యాలలో నికర జాతీయోత్పత్తికి సంబంధించి ఏది సరి అయినది? ఇది విదేశాల నుండి వచ్చే నికర ఆదాయాన్ని కలిగి ఉంటుంది. తరుగుదలను దాని కొలత నుండి తీసివేయబడుతుంది. ఇక్కడ అడిగినటువంటి నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పికి సంబంధించి ఏది సరి అయినదే అని ఇచ్చారు. ఎన్ఎన్పి అంటే ఏంటండి? నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఎన్ఎన్పి అంటే ఏంటండి? డైరెక్ట్ స్టెప్ వేస్తున్నానండి. జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి తరుగుదలను తీసివేయాలి. ఓకే, జిఎన్పి అంటే ఏంటండి? జిడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి. ఓకే అండి, ఆల్రెడీ
ఎన్ఎన్పి అంటే జిఎన్పి నుంచి తరుగుదలను తీసివేయాలి అని అన్నాడు. ఇక్కడ అడిగేది ఏందండి, విదేశాల నుండి వచ్చేటువంటి ఆదాయాన్ని కలిగి ఉంటుంది. కరెక్టేనండి. దాని యొక్క తరుగుదలను తీసివేయాలని ఇచ్చాడు. రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. 1 మరియు 2 కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఆర్థిక శాస్త్రంలో తరుగుదల యొక్క ఉద్దేశం గతంలో పొందిన లాభాలను చూపించడం, పన్నును తగ్గించటము, నికర లాభాన్ని లెక్కించటము అని ఇచ్చాడు. పైవేవి కావని ఇచ్చాడు. తరుగుదలను యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో పొందినటువంటి లాభాలను చూపిస్తుందా? కాదండి. పన్ను ట్యాక్స్ను తగ్గిస్తుందా? కాదండి. నెక్స్ట్, నికర లాభాన్ని లెక్కించడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఏది జాతీయ ఆదాయంలో చేర్చబడింది? అద్దె బదిలీ చెల్లింపులు, వడ్డీ బదిలీ చెల్లింపులు, వేతనాలు బదిలీ చెల్లింపులు, అద్దె, వడ్డీ, వేతనాలు, జీతము, లాభాలు. వేతనాలు, జీతాలు అంటే ఏదైనా ఒకటేనండి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే ఉత్పత్తి కారకాలు 4 గలరు. భూమి బాటకము చెల్లించాలి. ఉత్పత్తి కారకాలలో బాటకాన్ని చెల్లించాల్సి వస్తుంది. నెక్స్ట్, శ్రామికుడికి శ్రమకు వేతనము ఇవ్వాలి. మూలధనం వడ్డీని కోరుకుంటుంది. మూలధనము వడ్డీని కోరుకుంటుంది. ఫైనల్ గా వ్యవస్థాపకుడు లాభాలను కోరుకుంటాడు. ఈ నలుగురి యొక్క ఆదాయాన్ని లెక్కించేటువంటి పద్ధతిని ఏమంటారండి అంటే, మనకు జాతీయ ఆదాయంలో ఉత్పత్తి కారకాలను ఆధారం చేసుకుని వారి యొక్క ఆదాయాన్ని లెక్కించేటువంటి పద్ధతిని కూడా జాతీయ ఆదాయంలో చేర్చబడటం జరిగింది. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్, ఇది ఈరోజు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేశానండి. ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలి, ఆల్రెడీ కొన్ని టాపిక్స్ పెట్టారు రిక్వైర్మెంట్, ఇంకేమైనా టాపిక్స్ కావాలో పెట్టండి. వాటికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే.